కాంగ్రెస్ లో వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీనే ఆమెకు వెన్నుపోటు పొడిచిందన్నారు. తెలంగాణ నుండే మాకు సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి చెప్పారని గుర్తు చేశారు. నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడేనని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని హరీష్ రావు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు కాంగ్రెస్ లో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు ఆరోపించడం జరిగింది. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు కారణం కాంగ్రెస్ పార్టీ అని కూడా అటు హరీష్ రావు ఆరోపణలు చేసిన పరిస్థితి ఎలా చూడాలి? అనుష, అటు ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకటి, మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశం మీద కావచ్చు, మరొకటి ఫ్యూచర్ సిటీ పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసినటువంటి నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ కే వెన్నుపోటు పొడిచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుండే మాకు సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి స్వయాన చెప్పడం దీనికి అర్థం పడుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు మధ్యప్రదేశ్ మంత్రికి లీక్ ఇచ్చింది అంటూ కూడా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ బీజేపీకి లీక్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరంటూ కూడా ఏదైతే చర్చించుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. లీక్ పై సిట్, దాంతో పాటుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తావా సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం చెప్పిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు, ఆ వ్యక్తికే మంత్రికి సమాచారం అందించారు అంటూ కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి వెన్నుపోటు పొడిచింది ఎవరు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. దీని వెనక సీఎం అనుచరుడే దీని వెనక ఉన్నారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లతో తన నివాసం సమీపంలో బోధి పెవిలియన్ పేరుతో పెద్ద నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రధానంగా క్యాంపు ఆఫీసుల కోసం అంటూ కూడా 100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంటి నిర్మాణం కోసం 10 సార్లు సీఎం అక్కడికి వెళ్లారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం సీఎం ఇంటి నివాసం చుట్టూరు ఏర్పాటు చేసినటువంటి కంచెలకే దాదాపుగా 17 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఫుట్బాల్ ఆడేందుకు కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు, దానికోసం ఒక 10 కోట్లను ఖర్చు చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కౌన్సిల్ లో సీఎం ఛాంబర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని, పని చేయని సీఎం కి ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎంతో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. 100 కోట్లు క్యాంప్ ఆఫీసులకు ఖర్చు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కానీ సీఎం సోకులకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెడతారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రైతు భరోసా, రుణమాఫీకి నిధులు లేవని కూడా చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ డబ్బులన్నీ ఎలా ఖర్చు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల 111వ జీవో ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుందని, ఔటర్ రింగ్ రోడ్ లోపల సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల భూములు కొన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వారి కోసమే ఔటర్ రింగ్ రోడ్ లోపల 111వ జీవోని ఎత్తివేస్తామంటూ కూడా ప్రచారం కొనసాగుతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. విద్యార్థుల యూనిఫామ్లు, చేనేత కార్మికుల నుంచి బెల్ట్, షూస్, లిడ్, క్యాప్ నుంచి కేసీఆర్ హయాంలో కేవలం చేనేత కార్మికులకే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా గుజరాత్ చెందినటువంటి వ్యక్తికి అప్పచెప్పారంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దళితుల నోటికాడ ముద్దను ఈ ప్రభుత్వం లాక్కుందంటే కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితిగా మాకు అనిపిస్తుంది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అన్నారు, ఇంతవరకు కూడా విధి విధానాలు ప్రకటించలేదంటే కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరొక కీలకమైనటువంటి అంశము ఏదైతే ఫ్యూచర్ సిటీ పైన ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫార్మసిటీ పెడితే లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు
వచ్చేవని, ఫార్మా రంగంలో పెట్టుబడులకు కేంద్రంగా ఉంటుందని ఫార్మా సిటీని ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఈ ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీగా మార్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఫార్మా సిటీ ఏర్పాటు చేయకుంటే పర్యావరణ అనుమతులు రద్దు అవుతాయంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. జీరో పొల్యూషన్ తో ఫార్మా సిటీని నిర్మిస్తామని క్లియర్ పర్యావరణ అనుమతులతో ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. 17 ఎకరాల ఏదైతే సంబంధించినటువంటి తన సొంత భూమి కూడా తాను కోల్పోయాను, ఫార్మా సిటీ కోసం తాను ఇచ్చానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొదటి భూ బాధితుడిని నేనే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ చెప్పినట్టు ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఇల్లు కట్టుకునే వారిపై అడిషనల్ ఇంపాక్ట్ ఫీ భారం రాష్ట్ర ప్రభుత్వం వేయనుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ప్రధానంగా జర్నలిస్టుల అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కేసీఆర్ చెప్పినట్లు జర్నలిస్టులకు ఎవరు కూడా మేలు చేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వడం జరిగిందని కూడా అన్నారు. జర్నలిస్టులకు ఏదైతే వివాదం లేని భూములను కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. జర్నలిస్టులకు భూమి ఇవ్వడంలో ఫ్యూచర్ సిటీలో ఇబ్బంది లేకుంటే పాత భూమినే ఇవ్వచ్చు కదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అనేక అంశాలు అంటే విద్యార్థుల సమస్యల గురించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక రాజకీయ పరమైనటువంటి అంశాలపైన ఆయన ఈరోజు మీడియాతో చిట్ చాట్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా విద్యార్థుల సమస్యల పైన కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్స్ ని కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అన్నారు, ఇంతవరకు విధి విధానాలను ప్రవేశపెట్టలేదంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు దాదాపుగా ఒక్కొక్క విద్యార్థి పైన 1,25,000 తగ్గకుండా తాము ఖర్చు చేశామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రైతుల సమస్యలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తాము ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా జర్నలిస్టులకు వివాదం లేనటువంటి స్థలాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ విషయంలో మాత్రం కాంగ్రెస్ కోవట్టులే వాళ్ళు ఏదైతే అన్యాయం చేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.